Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం గడిచిన వారం చూస్తున్నాం. సత్యం యొక్క నెరవేర్పు, ప్రవచన వాక్కు దాని యొక్క నెరవేర్పు జరుగుతున్న కాలం. ఒక సిద్ధాంతం, ఒక అబద్ధమైన సిద్ధాంతం, ఒక సత్యము కాని సిద్ధాంతం చేస్తున్న దాడి. అది ఎటువంటి దాడి అంటే, అసలు సువార్త ప్రకటించుటకు బేస్ అయిన లేదా ఒక ఫౌండేషన్గా ఉన్న సిద్ధాంతం మీద, ఒక సత్యం మీద ఈ లోకపు సిద్ధాంతం చేస్తున్న ఒక దాడిని మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఎటువంటి వర్డ్ రిలీజ్ చేస్తుండగా ఎటువంటి వర్డ్ని మనం రిసీవ్ చేసుకుంటున్నామంటే, దేవుడు నడిపిస్తున్న దారికి ఆటంకముగా వస్తున్న సిద్ధాంతాలు ఎలా మబ్బు విడిపోయినట్టు విడిపోబోతున్నాయో మనం చూడబోతున్నాం. ఆమెన్, ఆమెన్. ఆ కాలంలో ఎటువంటి క్రియలైతే దేవుడు అనుమతించారో, ఈ కాలంలో కూడా అంతకంటే ఎక్కువగా మనం విజయమును చూడబోతున్నాం. రెడీయా? హల్లెలూయా. నేను రెడీ అని చెప్పండి. నేను రెడీ అని చెప్పండి. హల్లెలూయా. సువార్త పరిచర్యలో ఆటంకములను ఎదుర్కొంటున్నావా? అయితే ఈ మాటలు విని ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య కొరింథీయులకు రాస్తూ పలుకుతున్నారు. చదువుదాం రండి. 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు. 15వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచు, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగబడుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకుందాం. అసలు సువార్త మొత్తం దేన్ని ఆధారం చేసుకుని ఉంది? రక్షణను ఆధారం చేసుకుని ఉంది. రక్షణ కావాలి అంటే సిలువ మరణం కంపల్సరీ కావాలి. ఎందుకంటే మరణం యొక్క శాసనం ఎవరు రాశారో ఆ మరణమయ శాసనం రాసిన వాడే మరణమైతే తప్ప మరణం మీద విజయం దొరకదు. మళ్ళీ చెప్తాను. మరణ శాసనం రాసిన వాడు మరణమైతే తప్ప మరణం మీద విజయం దొరకదు. లేదంటే మరణం యొక్క బలమే, శాసనం విధించిన వాడు ఉన్నాడు కనుక మరణం యొక్క బలమే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఆ శాసనం రాసిన వాని యొక్క మరణం అక్కడ తథ్యం. అటువంటి ఒక కార్యమే ఈ సిలువ కార్యం. అంతేనా? సిలువలో మరణించి ఇక లేవకపోతే ఆ సిలువకి కూడా ఏమీ విలువ లేదు. కానీ ఆయన తిరిగి లేచారు కదా, మరణ పునరుద్ధానుడు అయ్యారు కదా, ప్రథమ ఫలముగా లేచారే, ఇదిగో అందులోనేనండి పునరుద్ధానపు బలముంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేయనున్న కార్యములు ఎటువంటివంటే, ఆయన మరణం అవ్వడానికి ఎంతగా దాసునిగా తన్ను తాను రిక్తునిగా ఆయన సమర్పించుకున్నారో, పునరుద్ధానుడైన తర్వాత అన్ని నామముల కంటే పైన
నామము ఆయన సంపాదించుకున్నారు. ఆమేన్. ఇక్కడ హెచ్చించుకున్నవాడు అక్కడ తగ్గింపబడును, ఇక్కడ తగ్గించుకున్నవాడు అక్కడ హెచ్చింపబడును. అంతే కదా. ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే ఇక ఆయన కంటే ఇంకా బాటమ్ లైన్ తగ్గించుకోవడం ఇంకేమీ లేదట. అందుకే ఆయన ఆయన నామం ఎంత అత్యున్నతమైన నామముగా మారిందంటే ఇక ఆయన కంటే పైనామం ఇంకోటి లేదు. ఈ పాట వచ్చు కదా, అన్ని నామముల కంటే పైనామం. ఒకసారి పాడండి. నామముల కంటే పైనామము యేసుని నామము, ఎన్ని తరములకై ఈయన గణపరచదగిన క్రీస్తేసు నామము. ఎలా ఆ మాటలు పలుకుతున్నాం? అన్ని నామముల కంటే పై నామం ఎలా అయ్యింది అంటే అంతగా అట్టడుగుకి ఆయన తగ్గించుకున్నారు గనుక. సిలువ మరణంలో ఆయన బ్రతికిన బ్రతుకులో కానీ మరణించిన మరణంలో కానీ ఆయన తగ్గించుకున్న లెవెల్ కంటే ఇంకా తక్కువైన లెవెల్ ఇంకొకటి లేదండి. అంతటి సువార్తను, అంత ఘనమైన సువార్తను ప్రకటిస్తుంటే ఎదుర్కొంటున్న దాడి చూడండి. జస్ట్ ఒక సిద్ధాంతంతో. ఏమని సిద్ధాంతం? మృతుల పునరుద్ధానము లేదు. చూడండి, అది సత్యమును బట్టి పలుకుతున్న మాటేనా? కాదు. మరెలా అంత బలం వచ్చింది దానికి? ఈ లోకం అబద్ధకుని యందు ఉన్నది గనుక, ఈ లోకం దుష్టుని యందు ఉంది గనుక అబద్ధమునకు ఉన్నంత చలామణి సత్యమునకు లేకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు సత్యమును వెతుకుతున్నవారు ఉన్నారు. ఆమెన్. సత్యమును గుర్తుపడుతున్నవారు ఉన్నారు. ఆమెన్. సత్యమైన యేసయ్య సంతానమేనండి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇలా ఉంటుండగా ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట చూడండి. ఒకవేళ మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఎందుకు? మృతుల పునరుద్ధానుడు కనుక, ఆయన కనుక కాకపోతే ఆయన మనల్ని కూడా లేపలేరు. ఆ మాటే నిజమైతే క్రీస్తు లేవడం అనేది అబద్ధమే కదా. అప్పుడు దాన్ని ప్రకటిస్తున్న వారు కూడా అబద్ధికులే కదా. లోకం ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది? ఒక సత్యమును అబద్ధమునకు మార్చాలని. సాధ్యమా? సాధ్యమా? ఎంత చీకటి ఉన్నా లైట్ రాగానే చీకటి ఏమవ్వాలి? పారిపోవలసిందే. అదెంత సత్యమో, సత్యము రాగానే అబద్ధం పారిపోవాలి, పటాపంచలైపోవాలి. ఓ హల్లెలూయా. దేవుని మార్గమునకు ఆటంకములుగా నిలబడిన ప్రతి అబద్ధము ఈరోజు పటాపంచలు అయిపోతుంది. ఆమెన్. అది ఎలా అవుతుంది అనే విషయాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. సిద్ధంగా ఉండండి. చూడండి 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. అంతేనా? మీ విశ్వాసము కూడా వ్యర్థమే. మరి దేవుడు క్రీస్తుని లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పుచున్నాం కదా. మృతుల పునరుద్ధానం కనుక లేకపోతే, ఆయన లేపబడలేకపోతే మేము కూడా అబద్ధ సాక్షులంగానే ఉన్నామని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. ఈ పౌలు గారు ఎన్ని ఏరియాలకు వెళ్ళి ప్రకటిస్తున్నా అన్ని ఏరియాల్లోని కూడా అపవాది మాత్రం ఒకే రకమైన ఊరితో వస్తూ ఉన్నాడు. వాని ప్లాన్స్ ఎప్పుడు కూడా పాతవే. చెప్పండి, వాడి ప్లాన్స్ ఎప్పుడు పాతవే అని. ఎప్పుడు పాతవే. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడైనప్పుడు వాడు ఖచ్చితంగా ఆపోజిట్లోనే ఉండాలి. ఇది చూడండి, మహాసభ ఒకరోజు జరుగుతుంది. ఏం జరుగుతుంది?
మహాసభ జరుగుతుంది. రండి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం చదువుదాం. చూడండి. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటినని చెప్పాను. పౌలు గారి మాట చెప్పగానే అందుకు ప్రధాన యాజకుడైన అననీయ ఏం చెప్తున్నాడండి? 2వ వచనంలో, అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూచి అంటున్నాడు, సున్నం కొట్టిన గోడ. యేసయ్య ఎలా పిలిచారు పరిసయ్యుల్ని చెప్పండి? సున్నం కొట్టిన సమాధులారా అని సంబోధిస్తారు. ఇక్కడ ఇక్కడ అటువంటి ఒక సున్నం కొట్టిన సమాధి వంటి దాన్నే ఇక్కడ పౌలు కనుగొన్నాడు. అందుకే ఇప్పుడు పౌలు ఏ విధంగా మాట్లాడుతున్నారు? సున్నం కొట్టిన గోడ. సున్నం కొట్టిన గోడ పిలుస్తున్నాడండి. ఆ పిలుపు చూసారా? సున్నం కొట్టిన గోడ. పిలుద్దాం మనం కూడా. సున్నం కొట్టిన గోడ, సున్నం కొట్టిన గోడ ఏమని పిలుస్తున్నాడు? సున్నం కొట్టిన గోడ అని పిలిచి ఏం చెప్తున్నాడు? దేవుడు నిన్ను కొట్టును. సువార్త చెప్పుతున్న నోటిని కొట్టమని మాట్లాడుతున్న వానిని దేవుడు కొడతారండి. హల్లెలూయా. ఇంకా చూడండి. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను ఆజ్ఞాపించుచున్నావా అన్నాడు. డాక్ట్రినల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి చూడండి. వెంటనే దగ్గర నిల్చున్నవారు ఏమంటున్నారు? నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. వారికి ఇప్పుడు ఒక లా పాయింట్ దొరికింది. ఏంటి? దేవుని ప్రధాన యాజకుని నువ్వు దూషిస్తున్నావా? యాక్చువల్గా సత్యం ఏంటి? సత్యం చెప్తున్న నోటిని కొట్టమన్న ప్రధాన యాజకుడు సత్యమును గుర్తుపట్టలేదు. అది తప్పు కాదు. వింటున్నారా? నువ్వు ప్రధాన యాజకుడిని దూషిస్తున్నావు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వెంటనే పౌలు ఏమన్నారో చూడండి. ఎంత తత్సమయ జ్ఞానం అండి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. ధర్మశాస్త్రము చొప్పున నీ ప్రజల అధికారిని నువ్వు నిందించకూడదు. ఆ లా పాయింట్ ప్రకారం ప్రధాన యాజకుడని నాకు తెలియదు అని చెప్పి ఉన్నప్పుడు ఈ లోపల ఏం జరిగిందో చూడండి. వారిలో ఒక భాగం, 6వ వచనం, 23వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 6వ వచనం చూడండి. వారిలో ఒక భాగము సద్దూకయులు, మరొక భాగము పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించి, హల్లెలూయా, అటు జరుగుతున్న కార్యం చూడండి. సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. ఫిలిస్తీన్ల దగ్గర ఒకసారి దావీదు తప్పించుకోవడానికి చేసిన కార్యం ఏంటి? వెర్రివాని వలె చేశాడు. పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటే ఈడు పిచ్చోడు అని చెప్పేసి వదిలేశారు. అలా ఇప్పుడు పౌలు గారికి ఇచ్చిన జ్ఞానం చూడండి. ఆ గుంపులో సద్దూకయ్యులు పరిసయ్యులు ఉన్నట్టుగా గ్రహించాడు. అంటే నేను చెప్తున్న మాట, నేను పరిసయ్యునండి, నేను పరిసయ్యుడు. మీకు గుర్తుందా? గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం, నేను పరిసయ్యుడను, నేను ఇశ్రాయేలీల వంశస్థుడను, హెబ్రీయుడను, పరిసయ్యుడను. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ క్రీస్తు యొక్క అత్యధికమైన జ్ఞానం కొరకు వీటిని పెంటగా ఎంచుకొనుచున్నాను. ఏది లాభకరమో అవి నష్టముగా ఎంచుకున్నానని చెప్పాడు. కానీ ఇక్కడ పరిస్థితిని బట్టి నేను పరిసయ్యుడను అని వాడుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు నీకు భూమి మీద దేవుడు కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఎందుకు ఇస్తున్నారో తెలుసా? ఆ ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆయా సమస్యల నుంచి తప్పింపబడ్డానికి, ఈ లోకముతో పోరాడడానికి ఏవేవి అవసరమో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటారు.
అందుకే కొన్నది తమది కానట్టుగా, అనుభవిస్తున్నది అనుభవించలేనట్టుగా, ఏది ఉన్ననో అది లేనట్టుగా, ఏడుస్తున్నా ఏడనట్టుగా, నవ్వుతున్నా నవ్వనట్టుగా ఉండమని దేవుడు చెప్పింది దేనికంటే ఈ లోకపు నటన గతించి పోచున్నది, ముగింపులోనికి వచ్చింది. ఇటువంటి సమయం కక్ష చేతనైనను మిష చేతనైనను ఆయన వాక్యం ప్రకటింపబడితే చాలు అని చెప్పి కదులుతున్న పౌలు గారు ప్రస్తుతం ఉన్న సమస్యను ఎలా హ్యాండిల్ చేశారో మనం చూస్తున్నాం. 2 తెగల వారిని గమనించిన వెంటనే పౌలు తన దేనికి రిలేట్ అవుతాడో దానిని హైలైట్ చేస్తున్నాడు. హల్లెలూయా. నేను కూడా పరిసయ్యుణ్ణే అని చెప్పగానే పరిసయ్యులకి ఇప్పుడు బిలాంగింగ్నెస్ స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావో, ఇంతవరకు ఎక్కడ నువ్వు నీ వాక్యంను బట్టి నువ్వు కదలలేకపోతున్నావో, దేవుడు ఇచ్చిన పరిచర్యను బట్టి కదలలేకపోతున్నావో, ఇదిగో ఆ ఏరియాలో నీకు బిలాంగింగ్ అని చెప్పు వారు లేచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి అక్కడ జరుగుతున్న కార్యం ఏంటి. నేను కూడా పరిసయ్యుడినే అని చెప్పగానే మనకున్న నిరీక్షణయు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. దేని గురించి విమర్శింపబడుతున్నాడు పౌలు? మృతుల పునరుద్ధానము గురించి, మనకున్న నిరీక్షణ గురించి. పునరుద్ధానము లేకపోతే నిరీక్షణ ఎక్కడుంది? ఒక మాట చెప్పనా, ఒక్కొక్క స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా జయించాలో ప్రాక్టికల్గా ఇక్కడ దేవుడు చూపిస్తున్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎంతమంది శత్రువులను ఉండని, వారు ఎదురుగుండా భోజనంను సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు బయలుదేరావా, తగిన సమయంలో తగిన జ్ఞానముతో దేవుడు నింపుతారు. ఆ నోటిని దేవుడే నింపుతారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో దేవుడే ఆలోచన ఇస్తారు. ఈ లోకపు లా పాయింట్స్ ఏవి కూడా ఇదిగో పరలోకపు లా పాయింట్స్ దగ్గర పనికిరావు. ఆమేన్. అక్కడ చెప్తున్న మాట చూసారా, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నాను అని బిగ్గరగా చెప్పాడండి. నేను ఏ సమస్యను ఎదుర్కొంటున్నానో ఆ సమస్యను బిగ్గరగా చెప్పగానే ఇదిగో తనకి బిలాంగింగ్ అనుకున్నవారు, ఆ టాపిక్కి నేను బిలాంగింగ్ అనుకున్న వాళ్ళు, ఇది నాకు సంబంధించింది అనుకున్నవారు ఇక మాట్లాడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ప్రతి సమస్య మబ్బు విడిపోయినట్టు ఎలా విడిపోతుందో చూడండి. అతడు అలాగు చెప్పినప్పుడు, 7వ వచనం, అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమయము 2 పక్షములు ఆయను. ఆ సమూహం మొత్తం కూడా ఆ సమయంలో ఏమైందట? 2 పక్షములుగా అయిపోయారట. ఒకళ్ళేమో పునరుద్ధానం ఉందని, ఒకళ్ళేమో పునరుద్ధానం లేదని. ఒక మాట చెప్పనా, ఎవరు సత్యమును బట్టి మాట్లాడట్లేదు, ఎవరికి ఏది తెలీదు. దే నో ఓన్లీ డాక్ట్రిన్స్, అంతే. సిద్ధాంతాలు మాత్రమే వారికి తెలుసండి. వాళ్ళు ఉన్నది లేదు అని చెప్తున్నారు. ఒకడు వెళ్ళి చూసి వచ్చనా? లేదు. ఎవరైనా ఒకరు మరణమై పునరుద్ధానుడై వచ్చి మాట్లాడుతున్నారా? లేదు. అయినా పునరుద్ధానుడైన యేసు గురించిన విమర్శలో నించుంటున్నారు. ఒక వ్యక్తిని విమర్శించడానికి నించుంటున్నారు. చాలాసార్లు ఇదే జరుగుతుంది. అనుభవం లేని వారు అనుభవం లేని మాటలు మాట్లాడుతూ సిద్ధాంతాలని సృష్టిస్తూ సత్యం మీద దాడి చేస్తూ ఉంటారు. ఈరోజు నమ్మండి, ఈ వాక్కును రిసీవ్ చేసుకుంటున్న మనం సాక్షులుగా ఉండబోతున్నాం. ఎందుకు తెలుసా? సిద్ధాంతాలు చేస్తున్న దాడి, ఆ సిద్ధాంతాలు తీసుకొస్తున్న వారు
రెండు తెగలుగా విడిపోతారు. శత్రువుల మధ్యలో కలహం పుట్టునుగాక, శత్రువుల మధ్యలో భేదాభిప్రాయాలు కలుగునుగాక. శత్రువులు ఏకమై కదిలి వస్తున్నారా, ఏ ఏ ప్రాంతాల వాళ్ళు వస్తున్నారో ఆయా తెగలు వారు వాళ్ళ మధ్యలోనే డిస్కషన్స్తో కూలిపోదురుగాక. ఆమేన్. గడిచిన పాత నిబంధనలో గుర్తుందా, శత్రువులు ఒకరికొకరు పొడుచుకొని చచ్చిరి కూలిరి అని అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. అలా అలా ఈ ఆత్మీయ యుద్ధంలో కూడా వస్తున్న శత్రువులు వారిలోనే మధ్యలో కలహములు పుట్టి కూలిపోదురుగాక. హల్లెలూయా. ఇది సువార్త మీదకు చేస్తున్న దాడి. సువార్త కక్ష చేతనైనను మిష చేతనైనను సువార్త ప్రకటింపబడితే చాలు అని కదులుతున్న పౌలుకు ఎదుర్కొంటున్న సమస్యలకు వస్తున్న పరిష్కారం. హల్లెలూయా. సద్దూకైలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. అదండి ఇద్దరికి సమస్య. సద్దూకయ్యలు ఏమంటారు? పునరుద్ధానం లేదంటారు. సద్దూకయ్యలు చూసొచ్చారా? ఒక్కసారైనా చచ్చి బతికారా? పోనీ బ్రతుకుతూ నేను చస్తున్న అనుభవంలో ఉన్నాననే కనీసం ఆ అనుభవమైనా ఉందా? లేదు. అనుభవ జ్ఞానం లేని సిద్ధాంతాలు. పలకండి అన్నమాట. ఏంటి ఒక మాట లేదు అంటే అయిపోయిందా? ఉందో లేదో, పునరుద్ధానం ఉందో లేదో చూసావా అసలు నువ్వు? దాన్ని ఎత్తు లోతు ఏమన్నా తెలుసా నీకు? అసలు పాతాళం ఎలా ఉంటుందో తెలుసా? మరణం అంటే ఏంటో తెలుసా? మొదటి మరణం రెండవ మరణం ఉన్నాయని కనీసం తెలుసా? మొదటి మరణం అయినా తప్పించుకోవచ్చు కానీ రెండవ మరణం తప్పించుకోలేమన్న విషయం ఆనాడు సద్దూకైలకి తెలుసా? ఒకటే మాట, ఏంటి? లేదు, లేదండి అంటే లేదు. ఎలా ఉంటుందంటే వాడే గుడ్డివాడు అనేకుల్ని గుడ్డివాడు చేస్తాడు. ఏంటి చెప్పండి అన్నమాట. వాడే గుడ్డివాడు, చూడలేడు. అనేకుల్ని వాడిని వెంబడించి వారందరూ గుడ్డివారే. ఏంటి నువ్వు ఒక మాట పునరుద్ధానం లేదంటే అయిపోయిందా? నువ్వు ఉందంటే ఉన్నట్ట, నువ్వు లేదంటే లేనట్ట. హలో సద్దూకైలు సారు, ఎవరు మీరు? అడగండి అన్నమాట. ఎవరండి మీరు? ఏకకాలంలో యేసు ప్రభు మృతులను పునరుద్ధానం గురించి, అసలు భూమి మీద ఉన్నవారు తర్వాత మృతులైన వారు ఏమవుతారు అని ఏకకాలంలో చూపిస్తున్న యేసు ప్రభు గురించి మాట్లాడేంత వాళ్ళ వీళ్ళు. సిద్ధాంతాలు సత్యం మీద చేస్తున్న దాడి. అనవసరమైన మాటలు కదా ఇవి. ఇవి సత్యం బట్టి పలుకుతున్న మాటలేనా? గుర్తుపట్టండి. కాదు అని చెప్పండి. కాదు. ఈరోజు నువ్వు సత్యం గురించి నిలబడాలన్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళు అనుకుంటున్న సిద్ధాంతాలని తీసుకుని వస్తారో అవన్నీ కూడా ఇలా మబ్బు వీడిపోయినట్టు వీడిపోబోతున్నాయి. హల్లెలూయా. నీ పాదములు ఇరుకైన మార్గంలో పెట్టడానికి నువ్వు సిద్ధపడ్డావు కదా. పాదము పెడుతున్నప్పుడే దానిని విశాలపరుస్తున్న దేవుడు. చూస్తుండగా, కన్నులతో చూస్తుండగా నీకు అక్కడ ఏమీ కనపడదు, మార్గం కనపడదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఏం పర్వాలేదు. దేవుడు చెప్పుతున్న స్వరమును బట్టి కాలు పెట్టు, అక్కడ విశాలతను అనుభవిస్తావు. ఇరుకు మార్గంలో విశాలతను అనుగ్రహిస్తున్న దేవుడు. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే ఏమవుతావు? చేతకాని వాడివి అయిపోతావు. ప్రభువుని బట్టి అడుగు పెట్టి చూడు, విశాలతను అనుభవిస్తావమ్మా. ఎంతమంది ఎన్ని తెగల వాళ్ళు వచ్చి
తగాదాలు పెట్టాలన్నా వారిలో వారికి కలహములు పుడతాయి. కారణం ఏంటి తెలుసా? వారి సిద్ధాంతమే వారికి కలహానికి కారణం. ఈ మాట రాసి పెట్టండి, ఈ మాట రాసి పెట్టండి, ఈ మాట రాసి పెట్టండి. వారి సిద్ధాంతమే వారికి ఊరిగా మారబోతుంది. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఈ సద్దూకాయలకు ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవదూతని కానీ ఆత్మ కానీ లేదని చెప్తారట. అయ్యో, సత్యము నువ్వు నమ్మకపోయినా పర్లేదు, ఇంత అసత్యంలోకి నిన్ను వెంబడించి వారందరినీ నడిపిస్తున్నావే. సద్దూకాయలు సారు చెప్పండి, ఎవరు? సద్దూకాయలు సారు. మృతుల పునరుద్ధానం లేదు, అది సరే. దేవదూతలు కూడా లేరట, ఆత్మ కూడా లేదట. ఈయన ఎట్టి ఆత్మ కలిగిన వాడు అసలు కదా. చూస్తున్నారా? వింటున్నారా? కానీ పరిసయ్యులు ఏమంటున్నారు? రెండు ఉన్నాయన్న, కానీ యేసయ్యని మాత్రం ఒప్పుకోరు. మీకు అర్థమైందా? పరిసయ్యులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఉన్నాయి అంటారు కానీ ఒప్పుకోరు. యేసు ప్రభుని చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారండి? ఒప్పుకున్నారా? లేదు. బయలుదేపు వాళ్ళని నువ్వు దెయ్యాలను ఎల్లగొడుతున్నావు అన్నారు. అంటే దెయ్యాలని ఎల్లగొట్టడానికి మళ్ళీ ఇంకో దెయ్యం అన్నా ఒప్పుకుంటావు, కానీ దేవుని కుమారుడు అంటే ఒప్పుకోవు అన్నమాట. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ అసత్య అబద్ధ సిద్ధాంతాలే వాళ్ళకి కారణంగా మారబోతున్నాయి. వాళ్ళ కలహానికి కారణం వాళ్ళ సిద్ధాంతం. చెప్పండి అన్నమాట. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. ఎందుకు? పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి ఈ మాటలు ఇలా చెప్తున్నారు. ఏమని? ఈ మనుష్యుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగులాడిరి. అవును, ఒక దేవదూత మాట్లాడారేమో, ఒక ఆత్మ మాట్లాడారేమో పౌలుతో, అయి ఉండొచ్చు. అది లేదని ఎలా అంటారు? ఉన్నాయి అని చెప్పి వారు తన పక్షంగా మాట్లాడడం ప్రారంభించారు. కలహం ఎక్కువైనప్పుడు, చూసారా, కలహంలు ఎక్కువైనప్పుడు అక్కడ పౌలు గారు ప్లేస్ ఖాళీ చేయడానికి టైం అయింది. హల్లెలూయా. కలహములు ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగనే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం అయినప్పుడట యూదులు కట్టుకొని ఏం చేశారట? తమ పౌల్ని చంపే వరకు కూడా అన్నపానములు పుచ్చుకోమని చెప్పి ఒట్టు పెట్టుకున్నారట. ఈ కుట్రలో చేరిన వారు ఇంచుమించు 40 మంది కంటే ఎక్కువ అంట. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నామన్నారు. ఎన్ని జరిగినా సువార్త ప్రకటింపబడడం ఆగిందా? ఆగలేదు. సువార్త మీదకి వారు తీసుకొచ్చిన మెయిన్ ఎలిగేషన్ ఏంటండి? మృతుల పునరుద్ధానం లేదని చెప్పుతున్న సద్దూకాయలతో ప్రాబ్లం. అది కమ్యూనికబుల్ డిసీజ్ లాంటిది. ఆ మాట త్వరగా వ్యాపిస్తుంది. అబద్ధం త్వరగా వ్యాపిస్తుందండి సత్యం కంటే. ఇప్పుడు నువ్వు సత్యం కొరకైన పరిచారకులుగా మారాలి. ఆమేన్.
సెంటు వాసన ఎక్కువ కొట్టాలా, కంపు వాసన ఎక్కువ కొట్టాలా చెప్పండి? సెంటు వాసన ఎక్కువ కొట్టాలండి, కొట్టాలి. ఇక మీదట వచ్చునుగాక సత్యమును గురించిన సువాసన వ్యాపించునుగాక, సత్య సువార్త యొక్క సువాసన వ్యాపించునుగాక. దానికి ఆటంకములకు ప్రతి శక్తిని ఈరోజు ఎదిరిస్తూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకుందాం అక్క.